ఈ టైం మేనేజ్మెంట్లో మనకి 5 టెక్నిక్స్ మెయిన్గా ఉంటాయి అంటారు. సో ఆ 5 టెక్నిక్స్ గురించి ఒక్కసారి మాకు. టాప్ 5 టెక్నిక్స్ నన్ను అడిగితే టైం మేనేజ్మెంట్లో డెఫినెట్లీ వన్ థింగ్ ఇస్ లైక్ సెట్ యువర్ గోల్స్ ప్రాపర్లీ. మీకు మీ డైరెక్షన్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాట్ ఎవర్ ఫీల్డ్ యు ఆర్ ఇన్, యూ మైట్ బీ ఇన్ ఎంటర్టైన్మెంట్, మీడియా, ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, టెక్నాలజీ, వేర్ ఎవర్ యు ఆర్. యా, మీ గోల్స్ మీరు సెట్ చేసుకోండి ప్రాపర్గా. ఫస్ట్ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది జనరల్ క్వశ్చన్, మళ్ళీ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆ గోల్ బాగానే ఉంది సార్, బాగా చెప్పారు, డెస్టినేషన్, గోల్స్ ఇవన్నీ బాగున్నాయి, ఫ్యాన్సీ వర్డ్స్ వింటానికి చాలా బాగున్నాయి, కానీ చేయడం ఎలా అంటారు? సింపుల్ టెక్నిక్ అండి, స్మార్ట్ అంటారు, మీరు వినే ఉంటారు. SMART, స్పెసిఫిక్, మెజరబుల్, రియలిస్టిక్ గోల్స్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్మార్ట్ గోల్స్ అంటే అసెసిబుల్, అంటే మేనేజ్ చేయగలిగి టైం బాగుండి ఉండాలి. వీటన్నిటిలో టైం ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ద డే. స్పెసిఫిక్ అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు లైక్ వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్ అని ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతారు మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ స్టాండర్డ్గా. ఒక క్లాస్కి వెళ్ళగానే ఏంటన్నా ఏమవుతావు, మేనమామ వచ్చారు, మీ మేనమామ లేకపోతే ఎవరు వచ్చారు, ఏంటన్నా ఏమవుతావు అనేది ఒక ఫ్యాన్సీ క్వశ్చన్. చెప్పగానే వీళ్ళు నేను పోలీస్ ఆఫీసర్ అయితే, IPS అయితే అనగానే వీళ్ళు ఖుషి అయిపోయి కొంచెం ఇట్లా అనుకొని అయిపోయింది, అక్కడితో అయిపోయింది, దట్ ఈస్ క్లోజ్. సో ఇట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్యాన్సీ అంతే అక్కడ. బట్ హౌ మచ్ యూ ప్లాన్ ఫర్ ఇట్? ఇస్ ఇట్ స్పెసిఫిక్ టు యూ? నిజంగా మీరు అనుకుంటున్నారా, ఏదో ర్యాండమ్గా చెప్పేస్తున్నారా? కాబట్టి బీ ఏ స్పెసిఫిక్ గోల్ సెటర్. ఎలా స్పెసిఫిక్ గోల్ సెట్ చేసుకుంటామంటే, ఐ వాంట్ డూ రన్నింగ్ అని అనుకోండి, దట్స్ నాట్ ఎ గోల్. 100 మీటర్సా, 400 మీటర్సా, 200 మీటర్సా, మ్యారథాన్సా, షార్ట్ రన్సా, లాంగ్, క్లియర్గా చెప్పండి. మెజరబుల్ లేని గోల్ వేగ్ అనమాట. చాలా నేను చాలా గొప్ప ఎలా, హౌ డూ యూ మెజర్ గొప్ప వాళ్ళం లేదా మంచి వాళ్ళం? సో యూ క్యాంట్ మెజర్ ఇట్. సో వాట్ యూ హ్యావ్ టు బీ మేకింగ్ షూర్ ఇస్ లైక్, నేను ఒక బుక్ రాయాలనుకున్నాను, దట్స్ మెజరబుల్. ఆర్ నువ్వు ఒక లైక్ ఐ వాంట్ టు స్కోర్ 950 ఇన్ మై ఇంటర్మీడియట్, లైక్ మెజరబుల్. ఒకవేళ చేసామనుకోండి, వీ నో వెదర్ ఐ హ్యావ్ డన్ ఆర్ నాట్. 950 అనుకున్నాను, లేదు 900 వచ్చింది, సో ఐ నో 90% ఐ మెట్ ద గోల్. యూ డోంట్ హ్యావ్ టు, అంటే మళ్ళీ దానివల్ల ఏం ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా వెళ్ళకూడదు. యూ వాంటెడ్ టు డూ సర్టన్ థింగ్స్. మీ ఎక్స్ట్రా మైల్ మీరు చేశారు. 100 మీటర్ స్ప్రింట్, హుసేన్ బోల్ట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. హీ డిడ్ ఇట్ ఇన్ సమ్ 9 seconds అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. యూఆర్ సెటింగ్ అప్ గోల్, యూ వాంట్ బి ఫ్యూచర్ రన్నర్, దట్స్ యువర్ బెంచ్ మార్క్, రైట్? అదొక మెజరబుల్, అంటే దాన్ని బీట్ చేస్తే వరల్డ్ రికార్డ్ అవుతుంది. అలాగే ఇండియాకు రికార్డ్స్ ఉంటాయి, స్టేట్కి ఒక రికార్డ్స్ ఉంటాయి. నా స్టేట్లో ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరు? నో ద మెజర్స్. స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. వేగ్గా గోల్స్ పెట్టుకుంటే వేగ్గానే రిజల్ట్స్ ఉంటాయి. సో స్పెసిఫిక్ గోల్స్ పెట్టుకోండి, ఇట్స్ పాసిబుల్. ఆ గోల్ని మీరు స్పెసిఫిక్ మెజరబుల్ గోల్ని అసెస్ చేయగలగాలి మనం. అంటే ఆఫ్టర్ ఒక 1 month 2 months లైక్ 6 months, నేను లైక్ యాజ్ అ సైడ్ స్ప్రింట్ రన్నర్ కావాలనుకున్నారు ఎవరైనా అనుకోండి. ఒక 1 year తర్వాత నేను లాస్ట్ ఇయర్ 12 seconds రన్ చేశాను, ఈ ఇయర్లో నేను 11 seconds రన్. ఒక మెజారిటీ యాక్సెసిబిలిటీ, అసెసిబిలిటీ ఉండాలి. లేదనుకోండి మళ్ళీ అగైన్ వేగ్ గోల్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో హ్యావ్ టైం బౌండ్. టైం స్పెసిఫిక్ చేసుకోండి. నేను ఎన్ని మంత్స్లో ఇది రీచ్ అవ్వాలనుకుంటున్నాను. యూ వాంట్ టు బికమ్ సమ్వన్ లైక్, నేను ఒక సైంటిస్ట్ కావాలను, ఎప్పుడు 70 yearsలోనా, 25 yearsలోనా, 30 yearsలోనా? హ్యావ్ టైం బాండ్. లేకపోతే ఇట్ విల్ బికమ్ లైక్ వేగ్ అగైన్. లైక్ ఎండ్ ఆఫ్ ద డే బీ వెరీ క్లియర్ టు యువర్ గోల్స్ అండ్ హ్యావ్ సెట్ ఆఫ్ యువర్ టైం. అంటే ఒక 5 monthsలో నేను ఇచ్చేయాలనుకుంటాను, 1 year ఇచ్చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు క్లారిటీ ఉంటుంది. లేదనుకోండి అగైన్ యూ విల్ స్విమ్మింగ్ ఇన్ ఓషన్ అవుతుంది అనమాట. పూల్లో స్విమ్ చేయడం ఈజీ కదా, మనకి క్లారిటీ అలా ఉంటుంది అనమాట. రైట్. అలాగే చాలా మంది టైంని మనీతో పోలుస్తూ ఉంటారు. సో దానివల్ల, అంటే ఇప్పుడు మనం టైంని నిజంగా మనీతో పోలిస్తే మేబీ ఎవరిని టైంని వేస్ట్ చేయరేమో నాకు తెలిసి. సో దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటంటారు? మనం జనరల్గా మనం ఒక ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేసేటప్పుడు ఒక క్లయింట్ ఉంటారు మనకి, రైట్? సమ్ బిగ్ కార్పొరేషన్ ఇస్ యువర్ క్లయింట్. మీ ఎఫర్ట్స్ని వాళ్ళు ఎలా రియలైజ్ చేస్తారంటే, మీరు ఒక 1 hour స్పెండ్ చేసి ఒక కోడ్ రాశారనుకోండి, దే విల్ చార్జ్ యూ ఫర్ దట్ 1 hour. వాట్ ఈస్ మనీ హియర్? టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇప్పుడు నా ప్రొఫెషన్లో నేను చేసే వర్క్కి లైక్ నా 1 hourని $650గా టర్న్ అవుట్ చేస్తారనమాట, ఆర్ 400 500, లైక్ డిపెండ్స్ ఆన్ ఈచ్ లెవెల్. సో టైం అనేది, మనీ అనేది 100% రైట్. సో ఇఫ్ యూఆర్ వేస్టింగ్ టైమ్, యూఆర్ వేస్టింగ్ యువర్ మనీ. వెరీ సింపుల్. హౌ టు స్టాప్ ఇట్? ఎలా అంటే, యాజ్ అ సెడ్ ఫస్ట్ నుంచి నేను చెప్తుంది ఏంటంటే, రియలైజ్ కావాలి ఫస్ట్. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఆల్ దీస్ ఇష్యూస్ ఈజ్ నాట్ రియలైజింగ్ ఇట్. ఒప్పుకోకపోవడం, అర్థం చేసుకోకపోవడం. నా దగ్గర ప్రాబ్లం ఉందని ఎప్పుడైతే అర్థమవుతుందో దాన్ని సాల్వ్ చేయడానికి మనం స్టెప్స్ తీసుకుంటాం. కానీ చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తుండండి, లైక్ యూ విల్ ఆల్సో రిలేట్ వాట్ ఐఎమ్ సేయింగ్.
మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువసార్లు ఏం జరుగుతుందంటే మనం అసలు ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయం. ఆర్ ప్రొఫెషనల్ ఉన్నప్పుడు కూడా లేదు ఇలా చేసి ఉన్నదా లేదన్నా అలా Help అయింది. ఐసా చల్ టైప్స్ యాటిట్యూడ్ ఉంటుంది చాలా వరకు. సో దాన్ని మనం లైక్ వీ షుడ్ స్టాప్ ఇట్. ఐ అర్జ్ ఎవ్రీ స్టూడెంట్ టు స్టాప్ ఇట్. ప్లీజ్ స్టాప్ ఇట్. బికాస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ యూ విల్ నెవర్ సాల్వ్ ఇట్. ప్రాబ్లం అర్థమైనప్పుడు మాత్రమే మనం స్టెప్స్ తీసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి, ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయగలం, దీనికి ఉన్న రెమెడీస్ ఏంటి, లైక్ ప్రికాషన్స్ ఏంటి. మనం ప్రొకాస్టినేషన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రొకాస్టినేషన్కి సాల్వ్ చేయగల ఒకే ఒక సక్సెస్ మంత్ర ఈజ్ టు ప్రిపేర్ వెల్ ఇన్ అడ్వాన్స్. అసలు మనం దాన్ని రియలైజ్ చేయాలనుకోండి, ప్రిపేర్ అవుతామా? ఓకే, ప్రిపేర్ కానప్పుడు సాల్వ్ చేయగలుగుతామా? సో ఇట్ విల్ కంటిన్యూ టు గో. Year 1, Year 2, Year 1 backlogs, Year 2, Year 2 backlogs, Year 3, Year 4లో అన్ని క్లియర్ చేస్తాం. బట్ హౌ మచ్ ఆఫ్ యువర్ మోటివేషన్, యువర్ మొరైల్ ఇస్ డౌన్ బికాస్ ఆఫ్ దట్. నాట్ టు వేస్ట్ టైం. ఇట్స్ నాట్ ఎ టైం పాస్ యాక్టివిటీ, ఇట్స్ అ వాల్యూ ఎడిషన్ యాక్టివిటీ. ఫేస్బుక్ మనం చూస్తున్నామంటే నాకు ఏదైనా వాల్యూ అడే ఉండాలి. నేను వాట్సాప్లో ఏదైనా కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు ఆ కాన్వర్జేషన్ నాకు వాల్యూ ఇవ్వాలి, రైట్? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుంటున్నారా, లేదా మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారా? సంథింగ్ షుడ్ బి అవుట్కమ్ ఆఫ్ ఇట్, రైట్? ఊరికే ఎందుకు చేయడం కదా, వాల్యూ ఉండాలి కదా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాల్యూ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ కుప్పాల గారు. ఈరోజు టైం మేనేజ్మెంట్కి సంబంధించి స్టూడెంట్స్కి అనే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మంచి టెక్నిక్స్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.